అమ్మా శ్యామ, ఏమైందమ్మా? వినపడుతుందా నీకు? మాట్లాడడం లేదేంటమ్మా? ఏం జరిగిందమ్మా అక్కడ? అమ్మా శ్యామ, అక్కడ ఏం జరిగినా నువ్వు బాధపడద్దు. నీకు నాకొక సమస్య వచ్చింది. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. ఏం సమస్య అమ్మా? వచ్చాక చెప్తాను నాన్న. వెంటనే బయలుదేరి రావా? అలాగేనమ్మా. నువ్వు వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చే. సరేనమ్మా, వెంటనే బయలుదేరుతున్నాను. ఏమైంది నాన్న? శ్యామ ఏదో సమస్యలు ఉందంట. నేను వెంటనే వెళ్ళాలి. ఏంటో పాపం, శ్యామకి ఎప్పుడూ ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూనే ఉంటారు ఆ అత్తింటి వాళ్ళు. నాకు మొదట్నుంచి దాని మీద అనుమానమే. అఖిల్ కోటు గుండి ఆ శ్యామ దగ్గర చూసినప్పుడే దాని దొంగ బుద్ధి నాకు అర్థమైంది. శ్యామ దగ్గర దొంగ బుద్ధే ఉంటే ఆ రోజు నేను స్పృహ తప్పి పడిపోయినప్పుడు 25 లక్షలున్న ఆ బ్రీఫ్ కేస్ని తిరిగి నాకిచ్చేదే కాదు కదా. ఇది అక్కడ పడిపోయింది, తీసుకెళ్ళొచ్చమ్మా. ఆ డబ్బు తీసుకోకపోవడమే కాకుండా వాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నేను డబ్బులు ఇవ్వబోయినా తీసుకోలేదురా వాళ్ళు. శ్యామ వాళ్ళు డబ్బు మనుషులే అయ్యుంటే హ్యాపీగా ఆ డబ్బు తీసుకుని ఉండేవాళ్లుగా. అదంతా నటనై ఉంటుంది. ఆ మల్లికార్జున్తో కలిసి తన ఆడే నాటకంలో భాగమై ఉంటుంది. నిజమే, ఖచ్చితంగా అది నటనలో భాగమే అయ్యుంటుంది. అందాక ఎందుకు? ఆ శ్యామ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. పేదరికంలో ఉండడం వల్ల అనుకుంటా ఆ దొంగ బుద్ధి దానికి చిన్నప్పటి నుంచి ఉంది. ఆ రోజు 25 లక్షలున్న బ్రీఫ్ కేస్ వాళ్ళకి దొరికినప్పుడు కూడా వాళ్ళు పేదవాళ్లే కదా. అప్పుడు లేని దొంగ బుద్ధి ఇప్పుడు సడన్ గా ఎలా పుట్టుకొస్తుంది ఆలోచించు. అదంతా నాకనవసరం. ఎప్పటినుంచో దాన్ని వదిలించుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడదే మనకి మంచి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. జీవితంలో ఏదైనా వదులుకోవచ్చు, ఎవరినైనా వదులుకోవచ్చు. కానీ భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న నమ్మకం మాత్రం వదులుకోకూడదురా.
నిజమే అత్తయ్య, మీరు చెప్పినట్టు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. దీన్ని అడ్డం పెట్టుకొని వెంటనే మనం విడాకులకి అప్లై చేయాలి. అప్పుడు గాని ఆ శ్యామ పుట్టింటికి రాదు. మా రూపారాణి ప్రోగ్రామ్స్కి ఏ ఇబ్బంది ఉండదు. అఖిల్ బాబు ప్రస్తుతం శ్యామ మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఈ మూడ్లోనే విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టిద్దాం. శ్యామా విషయంలో ఇలా జరిగింది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని విడాకులు తీసుకోమని ఎవరైనా నీకు సలహా ఇవ్వొచ్చు. ఆ సలహాని మాత్రం నువ్వెట్టి పరిస్థితుల్లోనూ పాటించొద్దు. భార్యాభర్తల మధ్య వచ్చే ఏ గొడవకి విడాకులు విడిపోవడం అనేది పరిష్కారం కానే కాదు. మంగళ వాయిద్యాల మధ్య, వేద మంత్రాల మధ్య, బంధుమిత్రుల ఆశీస్సుల మధ్య ఒక జంటకు పడిన బ్రహ్మముడిని విడదీసే హక్కు ఆ బ్రహ్మదేవుడికి కూడా లేదు. ఉంది. ఈ కారణాలు చూపించి విడాకులు తీసుకునే హక్కు మనకి ఉంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను కదా. మీరు ప్రశాంతంగా ఉండండి. జరిగిన దాని గురించి నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. నీకు తెలిసిన శ్యామ గురించి, శ్యామ మనస్తత్వం గురించి ప్రశాంతంగా ఆలోచించు. 16 రోజుల పండగ నాడు ఐశ్వర్య, గురవమ్మ కలిసి శ్యామాని దొంగని చేయాలి అనుకుంటే, ఈ విషయం ముందు నీకు తెలిసుండకపోతే, వాళ్ల మాటలు నువ్వు వినుండకపోతే ఏం జరిగుండేది? నిజంగానే శ్యామ ఆ దొంగతనం చేసిందని నువ్వు నమ్ముండేవాడివి, అంతే కదా? అవును డాడీ, శ్యామ బాక్స్లో ఆ డబ్బు ఉంది కాబట్టి అలాగే నమ్మేవాణ్ణి. అంటే కళ్ల ముందు కనబడే సాక్ష్యాలను బట్టి శ్యామ దొంగ అని నమ్మేవాడివి. వాళ్ల ప్లాన్ నీకు ముందే తెలుసు కాబట్టి కళ్ల ముందు సాక్ష్యాలు కనబడుతున్నా శ్యామ దొంగ అని ఒప్పుకోవడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదు, అంతేనా? అవును. సో కళ్ల ముందు కనబడే సాక్ష్యాలు చెప్పేదాన్ని నమ్మటం కన్నా మన మనస్సాక్షి చెప్పేదాన్ని మనం నమ్మాలి కదా? కళ్ల ముందు కనబడే సాక్ష్యం అబద్ధం కావచ్చేమో కాని మన మనస్సాక్షి చెప్పే సాక్ష్యం మాత్రం ఖచ్చితంగా అబద్ధం కాదు కదా? 100కి 100 పాళ్ళు అది నిజమే అవుతుంది కదా? పురాణాల్లో శివుడికి మాత్రమే 3వ కన్ను ఉంది అనుకుంటారు అందరూ. కానీ మనలాంటి మనుషులకు కూడా 3వ కన్ను ఉంటుంది. ఆ 3వ కన్ను పేరు మనసు. మనోనేత్రం. శివుడు 3వ కన్ను తెరిస్తే ఎదురుగా ఉన్నది కాలి బూడిదైపోతుంది. మనిషి మనసు అనే 3వ కన్ను తెరిస్తే ఎదురుగా ఉన్న అబద్ధాలు కాలి బూడిదైపోతాయి. శ్యామ విషయంలో జరిగిందంతా ఖచ్చితంగా అబద్ధమే అని నా మనసు కనిపిస్తోందిరా. అలాగే నీక్కూడా అనిపించాలి అంటే జరిగిందాన్ని నీ మనోనేత్రంతో చూడాలి.
మనోనేత్రంతో చూసి ఆ అబద్ధాన్ని కాల్చి బూడిద చేయాలి. భర్తగా అది నీ బాధ్యత. ఆలోచించు. నేను గుడికి వెళ్తున్నాను, అక్కడికి డబ్బులు తెచ్చివ్వండి అని నాకు ఫోన్లో చెప్పింది. నీకు ఎప్పుడైనా డబ్బు అవసరమైతే లాక్ ఓపెన్ చేసుకుని నీకు కావాల్సినంత తీసుకోవచ్చు. అలా అవసరం పడే అప్పుడు మిమ్మల్ని అడిగి తీసుకుందామండి. అఖిల్ బాబు, దయచేసి ఆయన మాటలు నమ్మొద్దు. అదంతా అబద్ధం. అదంతా కట్టు కదా. ఆయన ఫోన్ చేసి నీతో మాట్లాడాలి, మా ఇంటికి రా అని పిలిచారు. నేను రాను అని గట్టిగా చెప్పాను. ఈ విషయం వెంటనే మీకు చెప్పాలి అనుకున్నాను. మీరు అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నారు. కళ్ళ ముందు కనబడే సాక్ష్యం అబద్ధం కావచ్చేమో కానీ మన మనస్సాక్షి చెప్పే సాక్ష్యం మాత్రం ఖచ్చితంగా అబద్ధం కాదు కదా. నువ్వు తొందరగా కోలుకోవాలని ఇవాళంతా ఉపవాసం ఉండి కన్నయ్యకి పంచదీపాలు పెట్టి కృష్ణనామస్మరణ చేస్తూ ఉంది. ఎస్, నా కళ్ళు నన్ను మోసం చేస్తాయేమో గాని నా మనసు నన్ను మోసం చేయదు. ఒకసారి శ్యామతో మాట్లాడాలి. హారతి తీసుకోండి. ఏంటి శ్యామ, పక్కనే ఫోన్ రింగ్ అవుతున్నా వినిపించుకోవట్లేదే? మీరు ఫోన్ చేశారా? అవును. వినపడలేదా నీకు? ఫోన్ అలవాట్లేక ఎవరిదో ఫోన్ మోగుతుందిలే అని అనుకున్నావా? లేక నేను ఫోన్ కొనిచ్చిన విషయమే మర్చిపోయావా? అదేం కాదు బాబు. నేను కృష్ణయ్య పూజలో ఉన్నప్పుడు కృష్ణనామం తప్ప మరేమీ వినపడదు. రేపు ఏదైనా అర్జెంట్ అయ్యి నేను ఫోన్ చేసినా కూడా అలాగే వినిపించుకో అన్నమాట. అర్థమైంది. ఐ గాట్ ఇట్. నా ఫోన్ రాగానే నువ్వు అలర్ట్ అవ్వాలంటే ఒక్కటే మార్గం. నువ్వు కృష్ణ పూజలో ఉన్నా, కృష్ణ స్మరణలో ఉన్నా, కృష్ణ తపస్సులో ఉన్నా నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా నీకు వినబడుతుంది.
ఎలా బాబు? చెప్తా. ఇక నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ ఫోన్ రింగ్ టోన్ నీకు వినిపిస్తుంది. కావాలంటే చూడు. కన్నయ్య పూజలో ఉన్నప్పుడు కృష్ణనామం తప్ప ఇంకేం వినబడదు అన్నావు కదా. ఇప్పుడు వినపడుతుందిగా నీకు నా ఫోన్. వినిపిస్తుంది బాబు, వేణుల విందుగా వినిపిస్తుంది. అఖిల్ బాబు ఫోన్ చేస్తున్నట్టున్నారు. మాట్లాడకూడదు. అఖిల్ బాబుకి నా మీద కొండంత నమ్మకం ఉంది. మల్లికార్జున నమ్మకాన్ని దెబ్బ కొట్టినందుకు అఖిల్ బాబు చాలా బాధపడి ఉంటారు. అఖిల్ బాబుకి నిజం తెలిసేలా చేసి నా నిజాయితీని నిరూపించుకొని నా మీద అఖిల్ బాబుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే వరకు అఖిల్ బాబుతో మాట్లాడకూడదు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నేనన్న మాటలకు పాపం చాలా హర్ట్ అయిందేమో. క్షమించండి అఖిల్ బాబు, నన్ను నేను నిరూపించుకునే వరకు మీతో మాట్లాడలేను. నా ఫోన్ శ్యామ లిఫ్ట్ చేయట్లేదు అంటే నేనన్న మాటలకి శ్యామ మనసు చాలా బాధపడి ఉంటుంది. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. నేను అఖిల్ బాబుని మోసం చేయలేదు, గోపాల్ని మోసం చేయలేదు అని నిరూపించుకోవాలి. దానికి సంబంధించిన సాక్ష్యాలు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఎవరిని కలవాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సంబంధించిన సాక్ష్యాలు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఎవరిని కలవాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నాన్న వచ్చాక ఎలాగోలా ఆ మల్లికార్జున్ కుట్రకి సంబంధించిన సాక్ష్యాలు సంపాదించాలి. ఒకవేళ ఆ సాక్ష్యాలు దొరక్కపోతే ఏం చేయాలి? తను అడిగినంత డబ్బులు ఇస్తే ఆ గోపాల్ గారిని వదిలించుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది శ్యామ. ఆ గోపాల్ని కలిసి నేను అతన్ని మోసం చేయలేదని, అతను మల్లికార్జున్ కలిసి నన్ను మోసం చేశారని అతని నోటి ద్వారానే చెప్పించాలి. ఊరు నుంచి నాన్న రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా గోపాల్ని కలవాలి. ఆ గోపాల్ ఫోన్ నంబర్ వదిన దగ్గర ఉంది కదా, అడుగుతాను.